వాజా ఇది ఒక మలయాళం ఫిలిం భయ్య. యాక్చువల్లీ మనకు తెలుగులో కూడా ఇప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాజా అంటే ఏంటిదంటే ఒక బనానా ట్రీ అన్నట్టు. సో అది సో స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే భయ్య ప్రతి ఒక్కటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ చెప్తా. ఎందుకు అని అన్నాను ఈ పదం అని అంటే చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ చదివే వాళ్ళు కానీ, ఇంటర్ చదివే వాళ్ళు కానీ, లేకపోతే 10th చదివే వాళ్ళు కానీ ఈ ఫిలిం కనుక చూడాలి అని అంటే కంపల్సరీ మీరు చూడాల్సిన ఫిలిం. అబ్సల్యూట్లీ మీరు చూడాల్సిన ఫిలిం. ఇది ఇంకొకటి ఏంటంటే బీటెక్ పీపుల్స్ కానీ ఇలాంటి పీపుల్స్ అందరికీ నేను ఈ ఫిలింని మస్ట్ అండ్ షుడ్ రికమెండ్ చేస్తాను. ఫిలింలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, కానీ ఆ లవ్ స్టోరీస్ అలా అయితే ఉంటాయి. అంతకుమించి ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ అంతకుమించి ఏముండదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అంటే ఓకే చూడొచ్చు, కానీ ఫ్యామిలీ కన్నా స్టూడెంట్స్కి ప్రజెంట్ యూత్కి కనెక్ట్ అయ్యే ఫిలిం అని చెప్తాను. స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందంటే భయ్య ఇది అందరి స్టోరీ అని చెప్పుకోవచ్చు, అంటే ఇంక్లూడింగ్ టు మన అందరిది అని చెప్తాను. సో ఎలా ఉంటుందంటే ఈ మూవీలో ఒక 4-5 ఫ్రెండ్స్ భయ్య, అబ్సల్యూట్లీ ఒక 5-6 మెంబర్స్ అయితే ఉంటారు అనుకోండి. సో ఓకే ఈ స్కూల్ నుంచి ఇంజనీర్ చేసే దాకా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది, వీళ్ళ లైఫ్ జర్నీ అనేది ఎలా జరిగింది అనేది మనకు మూవీలో చూపెడతారు. అండ్ అదే నడుస్తుందా అంటే అలా అదే అని ఉండదు. ఒక సడన్ ఆఫ్ ది టైమ్ ఆ ఎమోషనల్ సీన్స్ కూడా నేను కనెక్ట్ అయ్యాను. ఆ ఫాదర్ అండ్ సన్ కి వచ్చిన ఆ ఎమోషనల్ సీన్స్ కానివచ్చు, లేకపోతే ఇదంతా ఎమోషనల్ సీన్స్ అనేది మంచి బ్యాలెన్స్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మాత్రం మీరు సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతారని చెప్తాను. వెన్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అయితే ఎలా ఉంటుందంటే చెప్తున్నా కదా వీళ్ళ లైఫ్ జర్నీ అని చూపెడతారు. సరదాగా హ్యాపీగా. అండ్ వన్ ఆఫ్ ది ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఇంజనీర్ కాలేజ్లో జాయిన్ అవుతారో. సో ఆ ఫైట్ సీన్ మాత్రము లిటరల్లీ చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఒక ఫ్రెండ్ కోసం ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ వస్తుందంటే ఎలా ఉంటుంది, సో ఆ వేరియేషన్స్లో అర్థం చేసుకోండి. సో అలా అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే లిటరలీ ఇది మీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కడికి ఈ ఫిలిం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ సో మీకు అది చెప్తున్నాను. ఇంకా నేను ఎక్కువ డెప్త్ చెప్తే కూడా మీకు అలా అనిపించకపోవచ్చు. సో అది అన్నట్టు మరి రొటీన్ ఫిలిం అంటే రొటీనిష్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇదివరకు చూసిన ఫిలిమ్స్లో అలా ఉండొచ్చు, కానీ ఈ ఫిలిం అనేది ఒక సరదాగా అంటే ఒక వేలో రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అంటే మీరు అది ఫిలిం చూస్తున్న అర్థమైతే, అంతకుమించి నేను చెప్పలేను. ఇక ఫిలిం అయితే నాకు పర్సనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది, అది మాత్రం నేను చెప్తాను. మూవీలో సాంగ్స్ అంతా లేవా భయ, అంత అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది జస్ట్ ఓకే అనిపించింది. అండ్ ఓవరాల్గా వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్తో ఉంటే కనుక మీ ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ అలా అయితే ఉంటుంది అన్నట్టు వాజా అనే మూవీ రివ్యూ. అండ్ ఓటీటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్తాను. సో వెళ్ళి చూడండి. మీకు కనుక మంచి ఫిలిం చూసామన్నట్టు నీకు అనిపిస్తుందని నేను పక్కా చెప్తాను. అందరు చూడాల్సిన ఫిలిం అని చెప్తాను. అండ్ ఓవరాల్గా వాజా మూవీ రివ్యూ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి బై మై ఛానల్ని. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ గైస్.